వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు మండలాలలో ఘనంగా జరిగిన మట్టల ఆదివారం క్రీస్తు గీతాలను ఆలపించిన క్రైస్తవులు, చర్చిలలో ప్రార్థనలలో పాల్గొన్న సంఘస్థులు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు గ్రామాలలో సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు, ఆకట్టుకున్న ర్యాలీలు, సీనియర్స్ కు సత్కారాలు చేసిన కేడార్. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్, మాజీ కౌన్సిలర్ తాతకుంట వెంకట నాగలక్ష్మి తదితరులు. వేలేర్పాడు మండలం చిగురు మామిడిలో దగ్ధమైన పూరిళ్లు, కట్టుబట్టలతో రోడ్డుపై పడిన 4 కుటుంబాలు. ప్రారంభమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి 13వ వార్షికోత్సవ పూజలు, పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెంలో పలు చర్చిలలో మట్టల ఆదివారం నిర్వహించారు. ఈత మట్టలను చేతబూని ప్రదర్శన చేశారు. పట్టణంలోని దీవెన చిల్డ్రన్ హోం నందు విద్యార్థులు మట్టల ఆదివారం ఉత్సవంలో పాల్గొన్నారు. క్రైస్తవ ప్రార్థనలు చేశారు. క్రీస్తు గీతాలను ఆలపించారు. కొమ్మల పండుగను క్రైస్తవ పద్ధతిలో జరుపుకున్నట్లు తెలిపారు. బైబిల్ ప్రాముఖ్యతను వివరించారు. క్రీస్తు బోధనలు చేశారు. క్రమశిక్షణతో విద్యార్థులు క్రీస్తును స్తుతించారు. మట్టల ఆదివారం ప్రాముఖ్యతను దీవెన చిల్డ్రన్ హోం అధినేత రవికుమార్, సునీతలు తెలియజేశారు. తమ వసతి గృహంలో ఈత మట్టలతో ఈ ఉత్సవాలు నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం నందు రాను కొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారీ ప్రదర్శన చేశారు. యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశాన్ని పురస్కరించుకుని భక్తులు ఖర్జూరపు కొమ్మలు పట్టుకుని హోసన్నా అంటూ జరుపుకునే పవిత్రమైన పండుగే మట్టల ఆదివారం. ఆర్సీఎం చర్చ్ లో ప్రార్థనలు నిర్వహించారు. విచారణ గురువులు ఫాదర్ సాతులూరి అంతయ్య, సహాయ గురువులు హృదయరాజ్, సంఘ పెద్దలు, విశ్వాసుల సమక్షంలో గ్రామ పొరవీధులలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపులు, ఆరాధనలు జరిపారు. సువార్త ధ్యానాన్ని నిర్వహించి వాక్యాన్ని బోధించారు. మన మనస్సులనే కొమ్మలను యేసుకు సమర్పించి ఆయనను మన జీవితంలో రాజుగా అంగీకరించడమే ఈ పండుగ అంతరార్థమని తెలిపారు. పవిత్ర వారం ఈ ఆదివారం నుండి గుడ్ ఫ్రైడే అనగా యేసు శిలువ మరణం వరకు యేసు జీవితంలో చివరి ఘట్టాలను ధ్యానించారు. భక్తితో దావీదు కుమారునికి జయం హోసన్నా అని నినదిస్తూ యేసు ప్రేమను, త్యాగాన్ని స్మరించుకున్నారు. సత్యాన్ని గ్రహించి దేవునికి సాక్షులుగా జీవించాలని ఆశీర్వదించారు. జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామంలో రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 27వ తారీఖున ప్రారంభమైన ఈ వేడుకలు 30వ తేదీతో ముగియనున్నాయి. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ప్రవచనకారులు మహాపండితులు కుప్ప విశ్వనాథ శర్మ రామాయణ ప్రవచనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఆదివారం జరిగిన ప్రవచన కార్యక్రమంలో సుందరాకాండను అద్భుతంగా వర్ణించి భక్తులను రంజింపచేశారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు పేరూరి వెంకట్రావు పర్యవేక్షణలో వివిధ క్రతువులు జరిపారు. భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో వెంకట సత్యనారాయణ, గణపతిరావు, వెంకట మధు తదితరులు విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గ్రామస్తులు విశేష సేవలు అందజేశారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ఆశీస్సులతో విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయకత్వంలో 44 ఏళ్లుగా తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జంగారెడ్డిగూడెం పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిపారు. జంగారెడ్డిగూడెంలో కాకర్ల కాంప్లెక్స్ సెంటర్ వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ మాట్లాడుతూ 1982 మార్చి 29వ తేదీన మన తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, పేద బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ పేదలకు అందించి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి రాజ్య
రాజ్యాధికారం కల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. నేను తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా రాజకీయ పార్టీ అని ఎన్టీఆర్ పార్టీ స్థాపించారని అన్నారు. కుల మతాలకు అతీతంగా తెలుగు గడ్డను అభివృద్ధి చేశారని అన్నారు. ఇదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పార్టీని నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీ తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతే లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమైందని అన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు పార్టీ పెద్దపీట వేసిందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, చిట్టుబెన్న రామలింగేశ్వరరావు, రావురి కృష్ణ, బొబ్బర రాస్పాల్, పాకనాటి ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, పెనుమర్తి రామ్ కుమార్, షేక్ ముస్తాఫా, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, అభిన దత్తాత్రేయ, దాకారపు కృష్ణ, చిట్రోజు తాతాజీ, కరుటూరి రమాదేవి, మారిశెట్టి సత్యనారాయణ, పగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి, కోటగిరి ప్రమీల, మహంకాళి రాంబాబు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు, పట్టణ టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పేదవాడికి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాంగంలో చోటు కల్పించారండి. అలాగే ఆస్తిలో సమాన హక్కు, మహిళలకు సమాన హక్కు, అట్లాగే ₹2 కిలో బియ్యం పెట్టి ఆ రోజునే పెట్టారండి. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుని ఇట్లా ఎంతో ముందుకు తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని అదే విధంగా అదే ఆశయాల్ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తీసుకెళ్లారండి. అది ఇప్పుడు భవిష్యత్తులో మన యువతరం నాయకుడు లోకేష్ బాబు గారు కూడా అట్లాగే తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా ఈ పార్టీలో పనిచేసినందుకు మనందరికీ కూడా ఎంతో గర్వకారంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూన్ 3, 4, 5వ తేదీలలో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం పవర్పేటలో అన్నె భవనంలో నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభ లోగోను వ్యవసాయ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ జి ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను అందరూ సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యల పరిష్కార వేదికగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందడం లేదని, ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారని చెప్పారు. దేశంలో రైతాంగ ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని చెప్పారు. వరి, మొక్కజొన్న, ఆక్వా, పామాయిల్, కోకో, కొబ్బరి, మిర్చి, కూరగాయలు తదితర ఉద్యాన, వాణిజ్య, ఆహార పంటల సమస్యలపై రైతు సంఘం పోరాటాలు చేస్తుందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు చేస్తుందని, భూసేకరణలు, భూములు కోల్పోతున్న రైతాంగానికి న్యాయమైన పరిహారం కోసం పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 3వ తేదీన వేలాది మందితో రైతు ప్రదర్శన, బహిరంగ సభ, 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన 500 మంది రైతు ప్రతినిధులతో మహాసభ జరుగుతుందని చెప్పారు. 2 నెలల పాటు రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం గ్రామ గ్రామాన విస్తృత ప్రచార కార్యక్రమాలు, సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర మహాసభలు విజయవంతానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సిఐటియు నాయకులు పంపన రవికుమార్, రైతు సంఘం నాయకులు తలారి జయరాజు, బైరెడ్డి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ మహాసభ వేదికగా చర్చించి రాబోయే కాలంలో రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పోరాటాలు, ఉద్యమాలు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి ఆ పరిష్కారాలకు సంబంధించిన తీర్మానాలు, తగిన నాయకత్వాన్ని ఎన్నుకునే వేదిక మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభ సందర్భంగానే జూన్ 3వ తేదీన వేలాది మందితోటి రైతులు, వ్యవసాయ కార్మికులు సహకరించే ప్రతి ఒక్కరితోటి ఒక పెద్ద ప్రదర్శన, బహిరంగ సభ జరగబోతున్నాయి. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన ప్రతినిధులతో 500 మందితో మహాసభ జరుగుతుంది. దీనికి అఖిల భారత నాయకులు కూడా వస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లు, అలాగే సదస్సులు, సెమినార్లు వివిధ రూపాల్లో జరుగుతూ ఉన్నాయి. ఎంతటి బృహత్తర కర్తవ్యం నిర్వహణకి అన్ని వర్గాల ప్రజానీకం, అన్ని ప్రజా సంఘాల సభ్యులు, కార్యకర్తలు కూడా సహకరించి జయప్రదం చేయాలని చెప్పి దీనికి ప్రారంభ సూచికి ఇప్పుడు ఈ లోగోను ఆ రూపంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జూన్ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలకి గురించి సంబంధించినటువంటి లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ మహాసభలు జూన్ 3, 4, 5 తరగతులు రోజుల్లో జరుగుతున్నాయి తారీఖుల్లో. ఆ సభ జయప్రదం చేయాలంటే అన్ని రకాల ప్రజలు, అన్ని సంఘాల వారు, రైతు సంఘాలకు అనుబంధ సంఘాల వారు మొత్తం అంతా కూడా రైతులు, మన మిగిలిన వాళ్ళందరూ కూడా రైతు కూలీ సంఘం, ఇంకో సంఘం కూడా టీచర్స్ అందరూ కూడా సహకరించి దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. రైతు అనేక రకాలుగా ఇబ్బందులు, బాధలు ఎదుర్కొంటున్నాడు. ఇవాళ కూడా ఎంత శ్రమ పడ్డా, ఎంత చేసినా తనకు అనుకూలమైన గిట్టుబాటు ధర కానీ, మద్దతు
సరిగా రావట్లేదు. ఇంకా ఆ రకంగా చూస్తుంటే మామూలుగా రైతులు ఇంకా బాధల్లో కష్టాల్లో ఉన్నారు. ఇవన్నిటిని కూడా ఆ 3 రోజుల్లో చర్చించి సరైన తీర్మానాలు చేసి ప్రభుత్వానికి విషయాలన్నీ తెలియజేసి సరైన పద్ధతిలో వాళ్ళకి మేలు జరిగేటట్టు చేయడానికి మన ఈ మహాసభ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ సహకరించి దానికి జయప్రదం చేయాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆధ్వర్యంలో 25 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్, సింహాద్రి మొబైల్ షోరూం అధినేత మద్దులు రాంబాబు, మాజీ కౌన్సిలర్ తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి, రవికుమార్ దంపతులు, కాటేపల్లి శ్రీనివాసరావు, కాటేపల్లి రుద్రయ్య, అశోక్ తదితరులకు తెలుగుదేశం పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. తొలుత తీన్మార్ డప్పుల మధ్య భారీ ఊరేగింపు చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ అని అన్నారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అవకాశాలు వస్తాయని, ఎవరూ అధైర్యపడవద్దని తెలియజేశారు. ప్రజలకు ప్రతి ఒక్కరూ చేరువగా ఉండాలని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్, సెక్రటరీ కోనేటి చంటిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏలూరి ఫణికుమార్ మాట్లాడుతూ తమపై పెట్టిన నమ్మకాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని, పార్టీకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. వలస వచ్చిన వారిలో శెట్టి సత్యనారాయణ రెడ్డి, పొన్నాడు సత్యనారాయణ, కర్రి సూర్యనారాయణ రెడ్డి, కాటేపల్లి గిరిధర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్యపండు, రాజాన సత్యనారాయణ, మహంకాళి రామ్మోహన్ రావు, గుమ్మడి ప్రసాద్, పెనుమర్తి రామ్ కుమార్, దాకారపు కృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, గుల్లపూడి వెంకట కామరాజు, చిట్రోజు తాతాజీ, కొంచాటి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనులు, సంక్షేమం, అభివృద్ధి అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఘనమైన చరిత్రను చూసి ఆకర్షితులై మరి జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి ఈ రోజున 25 మంది మరి పార్టీలో జాయిన్ అవడం మనం చూసాం. ఇక్కడ వారందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. మరి సమయం తక్కువగా ఉండడం వల్ల మరి రాబోయే రోజుల్లో ఇంకా ఒక 200 మందితోటి మరి ఒక ర్యాలీగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి మరి టౌన్ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా మరి త్వరలో ఆ యొక్క జాయినింగ్ విషయంలో కూడా మరి పార్టీ దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రోగ్రాం కూడా మరి కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మరి కొత్తగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే మరి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకి మారిపోయారు కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి అలాగే కూటమిలో ఒకే కుటుంబ సభ్యులుగా పనిచేసి మరి ఈ యొక్క కూటమిని బలోపేతం చేస్తూ అలాగే తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి యొక్క జాయినింగ్ లో అంతా కూడా మరి ప్లానింగ్ చేసినటువంటి మరి టౌన్ మరి ప్రెసిడెంట్ కిషోర్ గారికి అలాగే టౌన్ నాయకులకి, కార్యకర్తలకి అలాగే చంటి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇక్కడ మరి అంతా కూడా ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేసినందుకు ఇటు టౌన్ నాయకులకి, కార్యకర్తలకి అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని కోదండ రామాలయం నందు భజన సమాజాన్ని గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. నొలకాని దుర్గారావు, వేగి రామభద్రారావు, అడప సత్యనారాయణ, నొలకాని వెంకటేశ్వరరావు, నల్లజట్ల బ్రహ్మాండం, మేకల రాంబాబు, సూరి నాగేశ్వరరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి రామకృష్ణ, కురెడ్ల దత్తుడు, ప్రగడ రామచంద్రం, ఎర్రమల గంగరాజు, కొత్త రామాలయం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేటి యువత చురుకుగా పాల్గొనాలని శ్రీనివాసరావు ఆశించారు. భజనలకు ఎక్కువగా జరిగిన చోట పాడి పంటలకు లోటు ఉండదని తెలిపారు. ఎవరి మతాలను వారు గౌరవించుకోవాలని కోరారు. మహాశైలందరూ ఇక్కడ మా విజ్ఞప్తి, గత 2-3 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ ఈ రామాలయంలో మా సీను ఆధ్వర్యంలో 3 సార్లు 4 సార్లు చేసాం. నిరుడే రాలేకపోయాం. ఈ సంవత్సరం కూడా అసలు రాకపోవటం జరగదు. కానీ ఆ భగవంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తి దయించి వేరే ఇచ్చిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈ రోజు మేము ఇక్కడ రావటం జరిగింది. అలాగే కుర్రోడైనా రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. రాజకీయం కూడా రేపు పోద్ది అనుకోండి. దైవ కార్యక్రమాల్లో ఈ కుర్రోడు చేసే సేవ ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే అంత దైవభక్తుడు. నేను నాన్నగారు సూర్యచంద్రం గారు, ఆయన కూడా మహా దైవభక్తుడు. ఆ రోజుల్లో అంత దైవభక్తుడు కొడుకు మా శ్రీను. కాబట్టి మీరందరూ కూడా ఈ శ్రీనికి తోడుండి శ్రీని చెప్పినట్టుగా మీరందరూ నడుచుకుని ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తేనే మనకు ముక్తి. రాజకీయం చేస్తే రాజకీయం ఉంటుంది, రేపు మారిపోతుంటారు. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మరి సెలవు తీసుకున్నాం.
జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం నందు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. సీనియర్ టీడీపీ నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ చాట్రాతి వీర వెంకట సత్యనారాయణ, లక్కవరం అధ్యక్షులు పాకలపాటి వీర వెంకట సత్యప్రసాద్, అమ్మపాలెం మాజీ సర్పంచ్ వీరవల్లి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ వీరవల్లి పుల్లారావు, టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ జలపర్తి శ్రీనివాసరావు, చాట్రాతి గణేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు జాతి కీర్తిని ఎల్లలు దాటే విధంగా చేసిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందని వక్తలు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే గ్రామాలు, మండలాలు, జిల్లాలు తద్వారా రాష్ట్రం పురోభివృద్ధి పాట పయనిస్తుందని వెల్లడించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నుండి అత్తిలి వరకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సైకిల్ యాత్ర నిర్వహించారు. ముందుగా తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు మీదుగా వేల్పూరు, రేలంగి, గవర్లపాలెం, అత్తిలి వరకు సైకిల్ యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని పేర్కొన్నారు. రూపాయికే కిలో బియ్యం పథకం అమలు చేశారని తెలిపారు. ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలియజేశారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరిట స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎందరో బడుగు, బలహీన వర్గాల వారిని నాయకులను చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న నాయకులు మంత్రి లోకేష్ అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలవరం నియోజకవర్గం చేకుండపల్లి గ్రామంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో టీడీపీ క్యాంప్ కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, యువకులతో కలిసి జరిపారు. ఈ కార్యక్రమంలో వేడుకల్లో పాల్గొన్న సీనియర్ నాయకులందరినీ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ శ్రీమతి కొవ్వాసు జగదీశ్వరి మర్యాదపూర్వకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేకొండపల్లి టీడీపీ గ్రామ ప్రెసిడెంట్, బూత్ ఇన్ఛార్జ్ ముచ్చిక శివకృష్ణ, కొవ్వాసు శ్రీనుకుమార్, బొట్టాయిగూడెంకు చెందిన తుర్రం శ్రీను, బొట్టాయిగూడెం, చేకొండపల్లి యువత, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్ప రోజు ఎందుచేతంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ స్త్రీలకి
పెద్దపీట వేస్తూ స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నేత మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే కార్మికులు కూడా చేయూతనిచ్చి ఎప్పుడు కూడా వెన్నంటి ప్రోత్సహించిన వారు అన్న ఎన్టీఆర్. అలాగే రూపాయికి కిలో బియ్యం ప్రవేశపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా గర్వించదగ్గ రోజు. తెలుగుదేశం అంటే ఐక్యమత్యం. కేవలం పార్టీ పదవులే కాకుండా ఎక్కడ కూడా కలిసి ఉంటే అందరూ కూడా కలిసిమెలిసి చేసుకునే రోజు. ఈ రోజు అధిష్టాన పిలుపు మేరకు ఈ రోజు చేరుకుని గ్రామంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో సోమవారం దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు మాట్లాడుతూ ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి సోమవారం పంచామృత అభిషేకాలు అర్చక స్వాములు జరిపారు. ఈ నెల 1వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుండి లోక కళ్యాణార్థం 86వ చండీ హోమం నిర్వహిస్తున్నామని, పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కార్యాలయం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, చింతకాయల అచ్చిరాజు, హనుమంతరావు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 మాడ వీధులు, 4 ముఖద్వారములు, 49 అడుగుల ఏకశిలా కలిగినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దేవస్థానాన్ని 2019 మే 19 నాడు చండీ హోమం నిర్వహించి ఆ రోజు ఆలయ ప్రతిష్ట అత్యంత వైభవేతంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి గత పౌర్ణమికి 85 చండీ హోమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఎల్లుండి బుధవారం ఏప్రిల్ నెల 1వ తారీఖు చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని 86వ చండీ హోమం నిర్వహించడానికి సర్వ సన్నాహాలు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి 50 మంది భక్తులు విచ్చేసి ఈ చండీ హోమంలో పాల్గొని అలాగే అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిన తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి మరి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శ్రీ త్రిచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు విశేషంగా ఏకాదశి తదుపరి ద్వాదశి సోమవారం విశేషంగా ఈశ్వరునికి ఉదయకాలంలో శ్రీ నర్మదా అమృతాభాని లింగేశ్వర స్వామి వారికి భక్తులచే పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే మనకు ప్రతి శుక్రవారం కూడా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకము, అలాగే అమ్మవారికి విశేషంగా పంచహారతులు, నాగహారతి, కుంభహారతి, క్షేత్రహారతి ఇత్యాది హారతులతో అమ్మవారికి ఏకాదశి జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క సోమవారం జరిగేటువంటి ఈశ్వరాభిషేకానికి, శుక్రవారం నాడు జరిగేటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారికి పంచామృతాల అభిషేకము, హారతుల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 13వ వార్షికోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. జ్యోతిష్య వాస్తు వేద పండితులు వీరంకి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహవచనం, గోపూజ, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు యోగిని, ప్రధాన మండపారాధన, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, లక్ష్మీ గణపతి నవగ్రహ హోమం వంటి కైంకర్యాలు జరిపారు. ఈ పూజలో ఆలయ శాశ్వత చైర్మన్ కేసరి రామిరెడ్డి, ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కార్యదర్శి గంగు జగన్మోహన్ రెడ్డి దంపతులు, నెక్కలపూడి సూర్యచంద్రరావు దంపతులు, బాకి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తమ్మన వెంకటేశ్వరరావు, కొల్లేపర కృష్ణారావు, పోలు మాల్యాద్రి రెడ్డి, రొక్కం కృష్ణారావు, తానకి వీరభద్రరావు దంపతులు, అబ్బిన దత్తాత్రేయ దంపతులు పాల్గొన్నారు.
चण्डीमावाहयामि स्थापयामि पूजयामि वाराहीमावाहयामि स्थापयामि पूजयामि मुण्डधारिणी జిలుగుమిల్లి మండలం ములగంపల్లిలో K9 సంస్థ ద్వారా అధ్యక్షులు తొమ్మిదేళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన డాక్టర్ విభాగం అధ్యక్షులు డాక్టర్ శివశంకర్రావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. K9 సెక్రటరీ సేలం కృష్ణంరాజు ఆధ్వర్యంలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా డాక్టర్స్ అగర్వాల్ హాస్పిటల్ ఉచిత నేత్ర శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరియన్ రాజు, సొసైటీ చైర్మన్ గంగిరెడ్డి రాఘవయ్య, పేరాబత్తుల సుబ్బరాజు, ఘంటసాల అచ్యుతరావు, పారాబత్తుల సత్యనారాయణ, సయ్యద్ షాజహాన్, పారాబత్తుల సాయి, సరియన్ ముత్యాలరావు, కొప్పుల నాగు, ఆకిరెడ్డి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈ రోజు ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం మొలగలంపల్లి మెట్ట ప్రాంతం ఏజెన్సీ గ్రామం అయినటువంటి ట్రైబుల్ ఉన్నటువంటి ఈ మారుమూల గ్రామంలో K9 కష్టం వస్తే కాపుకాద్దం సమక్షంలో వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ గుట్టా శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉచితంగా షుగరు బీపీ టెస్టులు, అదేవిధంగా మహిళలకి గర్భకోశ వ్యాధి ఏదైనా వ్యాధులు ఉన్నటువంటి ఆడవారికి కూడా మేడం గారు గైనకాలజిస్టు సీనియర్ డాక్టర్ గారు కాకినాడ, ఏలూరు తదితర గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినటువంటి మేడం గారు కూడా, వైఫ్ గారు కూడా ఆడవారికి కూడా ఈ విధంగా ఈ ఉచితంగా వైద్యం చేసి వారికి ఉచితంగా మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్లో జరిగిన సమక్షంలో హాస్పిటల్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించడం. అదేవిధంగా అగర్వాల్ హై హాస్పిటల్ వారు కూడా వచ్చి వాళ్ళకి కూడా కంటి పరీక్షలు చేసి వారికి ఏ విధమైన కంటి ఇబ్బందులు వచ్చినా కూడా వారిని జంగారెడ్డిగూడెం హాస్పిటల్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయటం. అదేవిధంగా ఇప్పుడే తక్షణమే వారికి కంటికి ఏ విధమైన ఇబ్బంది ఉందో చూసి దానికి సరిపడా ప్రాబ్లం ఉంటే వారికి కలజోళ్ళు ఇవ్వటం వంటి చేసినందుకు గాను ఈ మెట్ట ప్రాంత ప్రజలు సహకరించిన ఈ కార్యక్రమాన్ని సహకరించిన మెట్ట ప్రాంత ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ K9 ప్రతి నెలలో కూడా 2 వైద్య విభాగం ద్వారా 2 మెడికల్ క్యాంపులు పెట్టి పేద ప్రజలకి ఉచితంగా మందులు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి శివశంకర్ డాక్టర్ గారికి మరొకసారి మా K9 తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో గంధం గోపాలకృష్ణ, ఇమ్మంది మాధవరావు, దల్లి పెదవీర్రాజు, ఎలికే తాతారావు, ఆకుల ధర్మరాజు, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, త్రిపుర రమేష్, దల్లి రామాంజనేయ రెడ్డి, తన్నీరు రామకృష్ణ, కొరియర్ రమేష్ పాల్గొన్నారు. పలు అంశాలను చర్చించారు. భవిష్యత్తులో చేపట్టనున్న పలు సేవా కార్యక్రమాల గురించి మాట్లాడారు. అందరూ సమైక్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. మానవతా ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు హితోధికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ మానవతా అనేది ఊళ్ళో టౌన్లో కానీ ఒక కుక్కలుగానే బాగానే అందరూ చెప్పుకుంటారు. ఎవరు లేని వాళ్ళకే మనం సాయం చేస్తాం ముందుకుంటామని చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. అంటే మీ దగ్గర రావడం కాదు, నా ఏదో కృషిగా అని మాకు సాయం చేయాలన్నారు. మనం అనుకున్నంత అవేర్నెస్గా మన దగ్గర వెనకాల పండుంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా జరిగాయి. యేసుక్రీస్తు చూపిన ప్రేమ శాంతి మార్గంలో నడవాలని ఆశిస్తూ బొట్టాయిగూడెంలో మట్టల ఆదివారం నిర్వహించారు. సెయింట్ మార్క్ లూథరన్ దేవాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని మట్టలతో వివిధ రకాల పూలతో అలంకరించారు. యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించిన రోజును స్మరించుకుంటూ సంఘస్థులు మట్టలను చేతపట్టుకుని హోసన్నా జయము అనే నినాదాలతో కీర్తనలు పాడారు. గ్రామంలో మెయిన్ సెంటర్ మీదుగా కొమ్ముగూడెం ఆటో రోడ్డు వరకు ర్యాలీ చేశారు. సెయింట్ మార్క్ లూథరన్ దేవాలయ ప్యారిస్ పాస్టర్ ఆమెన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ డెలిగేట్ కాశీ విమలకుమారి, ఓబా సూర్యప్రకాష్ రావు, బుడుపుల పద్మమాలిని, గేదెల వరప్రసాద్, గుర్రం యోహాను, కట్ట రత్నకుమారి, బట్టు రవికుమార్, సున్నారాజు, బట్టు టోనీ, గుర్రం సాగర్, కోడూరి రేవంత్ పాల్గొన్నారు. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన సమాధానపరుస్తాడు. అదే విధంగా
మార్క్స్ లూథరన్ సంఘ విశ్వాసులతో కలిసి ఆ పట్టణాన్ని వారు ఆరాధనని. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 4 పూరీలు దగ్ధమైన సంఘటన వేలేరుపాడు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వేలేరుపాడు మండల పరిధిలో చిగురుమామిడి గ్రామంలో చుండ్రుగొండ నరసింహులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మంటలు ఏర్పడ్డాయి. పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. గ్రామస్తులు మంటలు అదుపు చేసిన లోపలే పక్కనే ఉన్న రవి, సింగబాబు, శ్రీను ఇల్లు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఇండ్లలోని సామాగ్రి, బట్టలు కాలి బూడిదయ్యాయి. బంగారం సైతం కరిగిపోయిందని తెలియజేస్తున్నారు. గ్రామస్తులు కృషి చేసి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత కుటుంబాలు మిర్చి రైతులు కావడంతో పంట అమ్మిన డబ్బులు కాలిపోయాయని లబోదిబోమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్తి నష్టం లక్షల్లో జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా శ్రీ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ పక్కన గల శ్రీ 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 సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు ఈ కళ్యాణ తలంబ్రాలను మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ నెల 31వ తేదీ మంగళవారం ఉదయం అశ్వరావుపేట రోడ్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు కళ్యాణ తలంబ్రాలు వితరణ చేస్తామని పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, కొనకల్ల వెంకటేశ్వరరావు, శివాలయ కమిటీ సభ్యులు మధు, కోటేశ్వరరావు తెలియజేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ తలంబ్రాలు శిరస్సును ధరించి శుభాలు పొందగలరని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ తలంబ్రాలు గత 20 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మరియు పరిసర గ్రామాలకు అందజేయడం జరుగుతుంది. ఈ స్వామివారి తలంబ్రాలు శిరస్సును ధరించి స్వామివారి ప్రభుత్వం రాబట్టుకోబోతున్నాం. ఈరోజు హైస్కూల్ దగ్గర గల శ్రీ 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 సర్వమంగళ కాశీ ఈ తలంబ్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అశ్వరావుపేట రోడ్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం నుంచి కూడా ఈ తలంబ్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు మండలాలలో ఘనంగా జరిగిన మట్టల ఆదివారం క్రీస్తు గీతాలను ఆలపించిన క్రైస్తవులు, చర్చిలలో ప్రార్థనలలో పాల్గొన్న సంఘస్థులు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు గ్రామాలలో సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు, ఆకట్టుకున్న ర్యాలీలు, సీనియర్స్ కు సత్కారాలు చేసిన కేడార్. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్, మాజీ కౌన్సిలర్ తాతకుంట వెంకట నాగలక్ష్మి తదితరులు. వేలేరుపాడు మండలం చిగురు మామిడిలో దగ్ధమైన పూరీలు, కట్టుబట్టలతో రోడ్డుపై పడిన 4 కుటుంబాలు. ప్రారంభమైన జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి 13వ వార్షికోత్సవ పూజలు పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.